వైసీపీ గొర్రెలారా, నిరక్షరాస్యులారా వినండి. గౌరవ మర్యాదలు ఉన్నటువంటి మాలాంటి వారిపైన విమర్శలు చేపిస్తున్నారే. ఇటువంటి విమర్శలు చేయడం నీలాంటి రాస్కెల్ గాలకు మాత్రమే వల్ల అవుతుంది, మాలాంటి వారికి అవ్వదు. ఎందుకు నా పైన ఏమన్నావు? నాగార్జున యాదవ్ కాదు వేదవా అన్నావు. అసలు నీకు కొవ్వు పందికి వారు పట్టినట్టు పట్టింది. ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేరు మార్చేటువంటి కార్యక్రమం కూడా నువ్వు చేస్తున్నావంటే నీ కొవ్వు ఎట్టబట్టిందో ఒకసారి అర్థం చేసుకో. తిరుపతిలో ఉన్నటువంటి మా యాదవ సోదరులకో బీసీ సోదరులకో చెబితే నీ బతుకు తిరుపతి బస్టాండ్ దగ్గర కుక్క బతుకవుతుంది. అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం గారు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎలా ఉంటారంటే, ఎందుకు ఓడిపోయామనే ఆలోచన ఇంకా రావాలి వాళ్ళకి. ఎందుకు 11 సీట్లు మనకు ప్రజలు ఇచ్చారు ఇంకా తెలియట్లే. కుల రాజకీయాలు ఎంత నీచమైన కుల రాజకీయాల దగ్గర చేరతారంటే వాళ్ళు. ఉదాహరణకి నిన్నటి దినం ఒక ప్రెస్ మీట్లో నాగార్జున యాదవ్ అని ఒక వెధవ, అతను ఒక వెధవ, నాగార్జున యాదవ్ అనే ఒక వెధవ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆ వెధవని నువ్వు వెధవా అన్నా, దానికైనా మొత్తం యాదవ్ కులాన్ని రాజకీయం తీసుకొచ్చి కులం మీద అంటున్నాడు. ఎంత హాస్యాస్పదం. ఒకసారి వీడియో చూడాలి మీరు కూడా. కొన్నిసార్లు సందర్భంలో యాదవులు అంటే మాకు ఎంత ప్రేమ, ఎంత అభిమానం అంటే, మా తిరుపతి వెంకటేశ్వర స్వామి, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయము తెరవాలన్నా ముందు యాదవులే, మొట్టమొదటి దర్శనము యాదవులే. మా తిరుపతిలో అత్యధిక ఓట్ల మెజార్టీ బలమైన వర్గమును యాదవులే. యాదవులు మాతో ఎప్పుడు నిత్యం కలిసి మెలిసి ఉంటారు. అలాంటి యాదవ సోదరులు ఎలాంటి వాళ్ళు మనందరికీ తెలుసు, ఎలా ప్రేమిస్తారో మనకు తెలుసు. అలాంటి ఈ వెధవ వాళ్ళకే చెప్తున్నాడు, నన్ను వెధవ అని తిట్టినాడు అనేసి. నువ్వు నన్ను ఇప్పుడు రాయల్ రాస్కల్ అన్నావు అంటే మా కులాన్ని మొత్తం రాస్కల్ అన్నట్టేనా? నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినప్పుడు రెడ్లతో విమర్శించినట్టేనా? అంటే ఒక వ్యక్తిని విమర్శించే కులాన్ని విమర్శించినట్టు కాదు. ఇప్పుడు కూడా కులం పేరుతో విమర్శిస్తే కులం విమర్శించినట్టు. అది వెధవ. సారీ, ఇతన్ని ఒరేనాలో ఒసేనాలో తెలియట్లే నాకు. ఎందుకంటే ఇతను నిన్న నన్ను అంటాడు, పంది కొవ్వు పట్టినట్టు పట్టిందిరా నీకు అంటాడు. పట్టింది కొవ్వు తీసుకెళ్లి నెయ్యి చేసుకుని కర్ర తీసుకుని తాగే. మీకు నువ్వు కొవ్వుతో నెయ్యి చేయడం అలవాటే కదా, చేసేసే. అంతేగాని నువ్వు మమ్మల్ని రాసుకెళ్ళనొచ్చు, మమ్మల్ని వాడు వీడిని మాట్లాడచ్చు, మా నాయకుల్ని మాట్లాడచ్చు. నిన్ను వెధవ అంటే మాత్రం నువ్వు దాన్ని రాజకీయం చేయాలని చూస్తావు. నీచమైన రాజకీయాలు చేయడం వైసీపీకి తగును అని చెప్పి మరొకసారి రుజువు చేస్తున్నా, చెప్తున్నా కూడా. ముందు నువ్వు నన్ను కోస్తానన్నావు. నన్ను కోసే ముందు నీ ఆధార్ కార్డు పంపించు, నీ జెండర్ టెస్ట్ చేయాలి నేను. తర్వాత నువ్వు నన్ను కోస్తావో నువ్వే కోసుకున్నావో నేను చెప్తా. చెప్పా కదా, ఒరే నెల వసేనది ఇట్లా నాగార్జున. కాబట్టి జై హింద్.